దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించినటువంటి మనము లేఖన భాగం నుండి కొన్ని భాగం చూసుకుని ఆయన యొక్క మరి పరిశుద్ధమైనటువంటి యొక్క బలలో యోగ్యంగా చేయవేద్దాము. రండి. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 754 పేజీ. అందరం కలిసి చదువుకుందాం. 754 పేజీ ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదరు. ఆ దినమందు యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 26:18 కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 26:18 వచనం. 650 పేజీ. 650 పేజీ. 26వ అధ్యాయము 18వ వచనం. యూదా రాజు అయిన హిజ్కియా దినముల్లో మురప్తీయుడైనటువంటి మీకా ప్రవచించుండెను. అతడు యూదా జనులందరిలో ఇట్లు ప్రకటించుచు వచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములగును. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా రక్షక, సర్వశక్తి మంత్రుడైన మా గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో బేతనియాలో నన్ను కూడా సమకూర్చి ప్రభువాన్ని స్వరక్తం ఇచ్చి కొన్నటి ప్రజలతో ఏకీభించి ప్రభువా నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభువా నాలో జీవం ఉంచినట్టు జీవాధిపతి నిన్ను ఎంతగానో స్తుతించి మయంపరుచున్నాను తండ్రి. నా పట్ల ప్రభువా మీ యొక్క ఉన్నత ఉద్దేశ్యములు ఎంతో ఘనమైనవి తండ్రి. ప్రభువా నీవు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసు, శాశ్వతుడైన దేవుడు, అద్వితీయ సత్యదేవ, ఆత్మస్వరూపి, ఉన్నవాడు అనువాడు, ఏకరీతిగా ఉన్నవాడు, మహాకాశంలో పట్టజాలన మా గొప్ప దేవ, నిన్ను ఏమని స్తుతించగలను, కీర్తించగలను, మహింపరచగలను తండ్రి. మా యొక్క ఆరాధనలకు యోగ్యుడైనటువంటి మా గొప్ప దేవ, ఉదయకాల సమయంలో తండ్రి 96వ కీర్తన ఆధారం చేసుకుని ప్రభువా నీవు ఏమై ఉన్నావో, నిన్ను ఎందుకు ఆరాధించాలో, నువ్వు మా పట్ల చేస్తూ వచ్చినటువంటి ఆ కార్యములు ఏమై ఉన్నావో తండ్రి, అటు ఉద్దేశంలో తండ్రి మాకు బయలుపరుస్తూ వచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. నీవు మహాత్మ్యములు చేసే శక్తి గల దేవుడవు ప్రభువా. నిన్ను ఎందుకు ఆరాధించాలో ప్రభువా నీవు తెలియజేస్తూ వచ్చిన తండ్రి. ప్రభువా ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుడు ప్రభువా అంధకార క్రియల నుండి మమ్మల్ని వేరుపరిచి తండ్రి ఈ యొక్క తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా తండ్రి మనం సిద్ధపాటు చేయడానికి మీ యొక్క అనధికాల సంకల్ప ఉద్దేశంలో, మీ ప్రణాళికలో తండ్రి ఏ యోగ్యత లేని నన్ను తండ్రి లోకంలో పాపం చేత అపరాధం చేత చచ్చిన నా వైపు చూసి ప్రభువా నిన్ను ఆరాధించి ఆరాధికుడిగా ప్రభువా నీవు సిద్ధపాటు చేయడానికి ఆ యొక్క పరలోకమును వీడి భూలోకమునకు ఇచ్చి నిన్ను నేను తగ్గించుకుని రిక్తునిగా ప్రభువా నా నిమిత్తము తండ్రి మీరు చేస్తూ వచ్చినటువంటి సిలువ కార్య బలియాగమును బట్టి నేను ఎంతగానో స్తుతించి మహింపరుచున్నాను తండ్రి. ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను తండ్రి ప్రభువా నీ యొక్క తండ్రి యొక్క దేవునికి రాజ్యముగా, యాజకునిగా చేయటానికి మీరు ప్రభువా ఇష్టపడుతూ వచ్చినారు తండ్రి. ప్రభువా నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ రుణపత్రములు తీసివేయటానికి మీరు ఆ శిలువ మీద తండ్రి బలియాగం అవుతూ వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. ఆ రుణపత్రమును మేకలతో సిలువ కొట్టి తండ్రి చేరాతతో తుడిచివేస్తూ వచ్చినారు. నీతో కూడా నన్ను ప్రభువా చచ్చిన నన్ను తండ్రి సజీవుడిగా నీతో కూర్చుండబెట్టిన వారుగా వచ్చినారు తండ్రి. అందరు బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు
అంత మాత్రమే కాదు, పరిశుద్ధ అలంకారములు ధరించి నిన్ను ఆరాధించే ఆరాధకుగా తండ్రి, విరిగి నలిగిన హృదయము తండ్రి, దీన మనస్సు, తగ్గింపు హృదయము, ఇవన్నీ తండ్రి నీవు ఏ విధంగా దీనుడివై తగ్గించుకున్నారో అట్టి దీనత్వం నాకు కూడా అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప దేవా, నేను ఎంతగానో స్తుతించి మహిమపరుచున్నాను ప్రభా. నన్ను ప్రభా మరి సిద్ధపాటు చేయటానికి ప్రభా నీ కృపా, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభా మరి నూతనత్వమును, నూతన హృదయమును, నూతన స్వభావం నాకు ధరింపు చేసిన వారుగా ఉన్నారు తండ్రి. అందునిమిత్తం తండ్రి మీరు ప్రభా గౌని వెలుపల తండ్రి మీరు ఎంతో ప్రభా మరి వేదన పొందుతూ వచ్చిన వారుగా ఉన్నారు తండ్రి. అవును ప్రభా, నా యొక్క మలిన స్థితిని ప్రభా, నా మలిన హృదయమును, నా మలిన వస్త్రములు తీసివేయటానికి ప్రభా మరి మీ యొక్క ప్రశస్త వస్త్రము ధరింపు చేయడానికి ప్రభా నీవెంతో దీనుడిగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి మీరు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క బలియాగమును బట్టి నేను ఏమి చెల్లించగలను తండ్రి, ఏమి చెల్లించినా రుణమాటలు ఉండవలసిందని ఒప్పుకుంటూ ప్రభా నా ముందు ఉంచబడి రక్షణ పాత్రలో యోగ్యమైన రీతిలో ప్రభా పాలు పొందటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా యొక్క బలలో పాలు పొందటానికి ముందు తండ్రి ప్రభా అయ్యగుణ్ణి ఎన్నిక లేని వాడును ప్రభా కొన్ని నిమిషం సిలువ చాట మరుగుపరచండి. ప్రజలైన వారికి కావాల్సిన ఆత్మీయ హెచ్చరికలు మర్మములు బయలుపరుస్తూ రండి ప్రభా. మీరే ప్రభా నా నోటికి బోరుగా ఉండి మీరు తండ్రి అవసరమైన మాటలు పలికిస్తూ రండి, వ్యర్థమైన మాటలను తండ్రి ప్రభా దూరపరుస్తూ రండి, సహాయం చేయండి ప్రభా. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని తండ్రి నీ వాక్యం ద్వారా సరిచేయబడి తండ్రి యోగ్యమైన రీతిలో ప్రభా బలలో చేవేయటానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా మరి ఆనవాయితీ కాకుండా తండ్రి నీ వైపు చూసి యోగ్యంగా పాలు పొందడానికి సహాయపడుతురమ్మని ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం రెండు లేఖన భాగాలు చదువుకున్నాం. ఒకటి ఏవేలు గ్రంథము, రెండవది ఇర్మియా గ్రంథము. ఈ యొక్క రెండిట్లో కూడా మనకు ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండటానికి, బలలో యోగ్యంగా చేయవేయటానికి మరి మన పితరులు ఏ విధంగా నష్టపోతూ వచ్చినారో అటు నష్టం నుండి మనల్ని సమకూర్చడానికి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నవారుగా ఉన్నాడు. ఈ యొక్క ఏవేలు గ్రంథము 2:32 వచనంలో చూసినట్టే, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకున్న వారు కొందరు, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమందు యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడదురు అని చెప్పడం. ప్రియులారా, మనము మరి ఇప్పుడు శేషంలో ఉన్నవారంగా ఉన్నాం. ఈ లోకంలో నీవు నేను మనమందరం కూడా మరి దేవుని సన్నిధికి, దేవుని చిత్తం ఏర్పాటులో ఉన్న వారందరూ కూడా పిలువబడుతూ వచ్చినారు. ఇంకా కొద్దిమందే పిలువబడవలసిన వారు ఉన్నారంటే, ఇంతమంది ఉన్నప్పటికీ ఇంకా కొద్దిమందే. ఇది ఒక మరి ఆత్మీయ సత్యము. చక్కగా మీకు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతును బట్టి, జ్ఞానమును బట్టి మీకు మన ఆత్మీయ సిద్ధపాటు కొరకు ఇచ్చేటువంటి ఆత్మీయ హెచ్చరికలు కాబట్టి జాగ్రత్త శ్రద్ధగా వినండి. మరి ఈ యొక్క అంశం చాలా శ్రేష్టమైంది కాబట్టి మీరు ఈ యొక్క అంశమును మరి దృష్టిలో పెట్టుకొని, ఆయనతో కూడా ఉన్నవారు ఎవరు, ఎక్కడ? పరలోకములో. ఆ పరలోకంలో ఎవరైతే ఇప్పుడు ఆ యొక్క సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంటూ వస్తున్నారో అటు వారందరూ కూడా మరి మనం చూస్తాం. ఈ దినము ఎవరైతే అక్కడ ఉంటున్నారో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఎవరు ఉండబోతున్నారో వాళ్ళందరినీ కూడా మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం. ఆ ఉండబోయే వారిలో నీవు నేను కూడా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఈ మాట గమనించండి. ఇప్పటివరకే ఉన్నారు, అనేక మంది దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు. అయితే ఇక ఎవరైతే ఉండబోతున్నారో అట్టి వారిని ఉద్దేశించి కూడా ఈ యొక్క లేఖన భాగము అది నీకు నాకు సంబంధించింది. ఎవరు ఉండబోతున్నారో అక్కడ వారిని కూడా దర్శనంలో యోహాను భక్తుడు చూస్తాడు. ఆ దర్శనంలో నీవు నేను ఉన్నవారుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి యోగ్యమైన రీతిలో ఆయన వచ్చే వరకు బలలో చేయవేయాలి. రక్షించబడటము తేలికే, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఒక ఎత్తు, తర్వాత అక్కడ
దేవునితో పాలు పంపులు పొందటము మరొక వెత్తు. కాబట్టి అది ఎంతో శ్రేష్టమైంది. రక్షించబడటం తేలికే కానీ పరలోక రాజ్యంలో ఉండటము చాలా గొప్ప విషయం అది. కాబట్టి రక్షించబడ్డ వాళ్ళందరూ పరలోకాన్ని బారు ప్రియులారా గుర్తుపెట్టుకోండి. రక్షించబడ్డ వాళ్ళందరూ పరలోకానికి పోరు. ఎవరైతే ప్రభువు వచ్చే వరకు, మన యాత్ర ముగియ వరకు యోగ్యంగా ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారే పరలోకంలో ఉంటారు. ఈ మాట గమనించండి. రక్షించబడ్డ వాళ్ళందరూ పరలోకానికి పోరు. మన యాత్రా జీవితం ముగించబడే వరకు, ప్రభువు వచ్చే వరకు ఆయనకి ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో వారే పరలోకంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యము చాలా భావయుక్తమైంది, శ్రేష్టమైంది, చాలా డీప్ సబ్జెక్టు. కాబట్టి ఇది శ్రద్ధగా మీరు నాకు ఇచ్చినటువంటి దేవుడు జ్ఞానం బట్టి నేను మీ మధ్య పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆనాడు యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని చెప్పబడింది. పరిశుద్ధ పట్టణం అని చెప్పబడినటువంటి ఆ యెరూషలేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు అక్కడ ఉగ్రత గురవుతూ వచ్చింది పట్టణం. అందును బట్టి అనేక మంది రాజులను దాన్ని జయించడానికి, దాని మీద దండయాత్ర చేయటానికి అనుమతిస్తూ వచ్చినాడు దేవుడు. అవును కదా, యెరూషలేము మీద దండయాత్ర చేయడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. దేవుని చిత్తం లేనిది ఏం జరగదు. ఆ యొక్క దండయాత్రలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు ఆ రాజులు దండయాత్రలు చేసినప్పుడల్లా కొంతమందిని శరబట్టి పట్టుకు వెళ్ళబడుతూ వచ్చినారు. ఆ విధంగానే దానియేలు కూడా వారు కూడా పట్టుకెళ్తూ వచ్చినారు. అవును కదా. అలాగనే అక్కడ పట్టుకు వెళ్ళగా మిగిలిన వారు, శేషంలో ఉన్నవారు అక్కడ మిగిలిపోతూ వచ్చినారు కొంతమంది. కాబట్టి ఆ యొక్క శేషంలో ఉన్నవారిని గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మనం చదువుకున్న రెండో భాగంగా ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనంలో, చేను దున్నబడిన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు, చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ఒకానొక దినమున ఇది శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంగా చేయబడుతూ వచ్చింది. దాన్ని చూసి అనేక మంది యెరూషలేము ఎంత వైభవం కలిగిందో మనం చూస్తాము ఆ యొక్క లేఖనాల్లో మనందరూ కూడా తెలుసు. అలాంటిది రాళ్ల కుప్పలుగా మార్చబడిందంట. ఎందుని బట్టి అక్కడ వారు చేసినటువంటి ఆ దేవుణ్ణి ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి, వారు అవిధేయులుగా ఉన్నదాన్ని బట్టి ఆ శాపగ్రస్తముగా చేయబడుతూ వచ్చింది. అయితే వారిలో శేషముగా ఉన్నారు కొంతమంది. ఈ లోకంలో అనేక మంది రక్షించబడుతూ వచ్చినారు, కానీ అందరూ కూడా ఆ దేవునికి ఇష్టలుగా లేకపోలేదు. కొంతమందే ఉన్నారు, అందరూ లేరు. అలానే ఇక్కడ కూడా ఆ యొక్క యెరూషలేములో శేషముగా ఉన్నవారు ఉన్నారు, దేవుని ఎందుకు విధేయత కలిగి. కాబట్టి వారిని ఒకానొక దినమున దేవుడు తన యొక్క ఆ యొక్క పరలోక రాజ్యంలో ఎవరైతే వారు శేషంలో వారుగా ఉన్నారో వారు పరలోకంలో వారి యొక్క యోహాను భక్తుడు చూసిన దర్శనంలో కనిపిస్తూ వచ్చినాడు. ఈ యొక్క యోహాను ఎవరో మనకు తెలుసు. చూసినట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తాను సిలువ వేయబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులందరూ కూడా చెదిరిపోతూ వచ్చినారు. ప్రపంచమంతా చెదిరిపోతూ వచ్చినారు. వారు చెదిరిపోతూ వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక మంది వివిధ విధములైనటువంటి భయంకరమైనటువంటి శిక్షలకు లోనవుతూ వచ్చినారు. కొంతమంది సిలువ వేయబడుతూ వచ్చినారు ప్రభువులాగా, కొంతమంది రంపాలతో కోయబడుతూ వచ్చినారు, కొంతమంది చిరచ్ఛేదం చేయబడుతూ వచ్చినారు. తోమా మన యొక్క కేరళ ప్రాంతానికి వచ్చినటువంటి ఆయన మహాపట్నం అయినటువంటి చెన్నై, ఆ యొక్క మద్రాసులో బరిసి చేత పొడవబడుతూ వచ్చినాడు. ఆయన యొక్క శిష్యుడే, ప్రభు అయిన శిష్యుడు. ఈ యొక్క యోహాను భక్తుడు చూసినట్టే ఆనాడు ఆయన ఏ విధంగా చనిపోబడుతూ వచ్చినాడంటే హతసాక్షులుగా చేయబడుతూ వచ్చినారు. వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా చేయబడుతూ వచ్చినటువంటి ఆ శిష్యుల్లో ఒకరు యోహాను. ఆ యొక్క యోహాను రోమా నీరో చక్రవర్తి పాలనలో ఉన్నప్పుడు ఆయన కూడా శిక్ష గురవుతూ వచ్చినాడు. ఎలాంటి శిక్ష అంటే భయంకరమైన శిక్ష. ఆ శిక్ష ఎలాంటిదంటే ఆ యొక్క రోమా సైనికులను నీరో చక్రవర్తి ఈ యొక్క యోహాను భక్తుడిని సలసల కాగే నూనెలో పడవేయమని చెప్పేసి వారికి ఆజ్ఞ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఆ ప్రకారమే
వారు సిద్ధబాటు చేసి ఆ సలసల కాగే నూనెలో యోహాను భక్తుడిని పడవేసి వచ్చినవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఆత్మస్వరూపి తన బిడ్డల పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఆయన ఎప్పుడు కూడా నెరవేర్చేవాడు. ఏ కీడు నష్టం జరగనిచ్చేవాడు కాదు. అలా పడినప్పటికీ ఆ నూనెలో యోహాను భక్తుడు మరి చనిపోలేదంట. ఒకసారి ఒక శిక్షకు గురి చేయబడినటువంటి వ్యక్తి రెండోసారి శిక్షించడానికి వీలు లేదు. ఇప్పుడు మన యొక్క చట్ట ప్రకారం కూడా ఒకసారి ఉరిశిక్షకు గురి చేయబడి ఉరిశిక్ష వేసిన తర్వాత తీసేసిన తర్వాత ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడంటే తిరిగి మళ్ళీ ఉరిశిక్ష వేయటానికి వీలు లేదు. ఇది ఆనాడు రోమా చక్రవర్తి కాలం నుండే ఇది అమల్లోకి వస్తూ ఉన్నది. ఆ ప్రకారమే ఈ యొక్క నీరో చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరి యోహాను భక్తుడు చనిపోలేదంట ఆ నూనెలో పడవేసినప్పటికీ. అయితే ఆ నీరో చక్రవర్తి మళ్ళీ రెండోసారి శిక్షించడానికి వీలు లేదు ఆ క్రమం. కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి ఆ యొక్క మరి పద్మాసు దీపంలో పడవేయమని ఆ రోమా చక్రవర్తి శాసించినట్టు ఉన్నాడు అక్కడ వారి యొక్క మరి సైన్యానికి. అప్పుడు ఆ యొక్క ప్రాంతం ఎలా ఉంటుంది, భయంకరమైన ప్రాంతము. ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు. ఎక్కడని చెప్పాను, పద్మాసు దీపం అని చెప్పాను. అక్కడ చుట్టూ నీళ్లు ఉంటాయి కానీ తాగటానికి పనికిరాని నీళ్లు. మరి జనసంచారం లేని ప్రాంతం, భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉండేటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పడవేయమన్నప్పుడు ఆ యొక్క యోహాను భక్తుడిని ఈ యొక్క రోమ సైనికులు తీసుకెళ్ళి పడవేసినప్పుడు దేవుడు తన అనధికాల సంకల్ప ఉద్దేశ్యంలో యోహాను పట్ల కలిగిన ఉద్దేశ్యమును దేవుడు ఎరిగినవాడై ఆ యొక్క మరి ఆ పద్మాసు దీపంలో కొన ఊపిరితో పడి ఉన్నటువంటి చచ్చినవాడిలాగా పడి ఉన్నటువంటి ఆ యోహాను దేవుడు మరి తన దూతను పంపించి పరలోకము నుండి తన ఆత్మను కొనిపోబడుతూ వచ్చినవాడుగా ఉన్నాడు. కొనిపోబడుతూ వచ్చినప్పుడు ఆ యొక్క మరి దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భాగమే మనం చూడబోతున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు దాకా చెప్పింది నేను ఉపోద్ఘాతమే. కాబట్టి ఆ యొక్క పరలోకానికి కొనిపోబడినటువంటి యోహాను ఆ దర్శనంలో ఏమి చూస్తూ వచ్చినాడో చూద్దాం. ఆ దర్శనంలో చూసింది ఎవరంటే ఆయనతో ఉన్నవారు ఎవరు, ఇది అంశం. ఆయనతో ఆ పరలోక దర్శనంలో ఎవరినైతే చూస్తూ వచ్చినాడో వారందరూ కూడా ఆయనతో ఉన్నవారంట. కాబట్టి ఆ యొక్క పరలోక దర్శనంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవారందరిని కూడా చూస్తూ వచ్చినాడు. అంటే ఇంతకుముందు చనిపోయిన వారు, ఇప్పుడు భూమి మీద బతికున్నవారు, ఇక చనిపోయేవారు వీరందరూ కూడా ఆ యొక్క దర్శనంలో ఆయన చూస్తూ వచ్చినవాడుగా ఉన్నాడంట. దేవుడు కోరేది ఏంటంటే నిన్ను నన్ను కూడా ఆ పరలోక దర్శనంలో యోహాను చూసిన దర్శనంలో నీవు నేను ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అందుని బట్టి మనం ఏమై ఉండాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవా, ఆ యొక్క పరలోక దర్శనంలో యోహాను చూసిన భక్తుడు చూసిన దర్శనంలో నేను కూడా ఉండాలని చెప్పేసి మనం పరిశోధించుకుని యోగ్యమైన రీతిలో బలలో చేయి వేయవలసిన వారుగా ఉన్నాం. అక్కడ ఎవరెవరిని చూస్తూ వచ్చినా అంటే రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదవాలి, నాకు సహాయం చేయండి. సమయము చాలదు, పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి సాధ్యమైన తొందరగా నేను ముందుకు సాగిపోతాను. చూడండి, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువారును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును. కాబట్టి ఇది ప్రవచన వాక్యం అని చెప్పబడుతుంది ప్రియులారా. అక్కడ చూసిన యోహాను చూసిన ఆ దర్శనంలో వారు ఎవరైతే ఉన్నారంటే ఈ ప్రవచన వాక్యము చదివిన వారు, చదివి దాన్ని గైకొన్నవారు. చదవాలి, చదివిన తర్వాత విడిచిపెట్టకూడదు, గైకొనాలి, వినాలి. ముందు పరలోక రాజ్యంలో ఉన్నవారు ఎవరంటే పరలోక రాజ్యం చూడండి, ఇక్కడ ఈ ప్రవచన వాక్యము చదివిన వారు, వాటిని వినాలి, విని గైకొన్నవారు కూడా వారు మరి ఈ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నవారుగా ఉన్నారంట. వీరందరూ కూడా ప్రియులారా చూసినట్టే వీరు విలువ పెట్టి కొనబడిన వారని చెప్పబడతా ఉన్నది. చూడండి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. విడిచిపెట్టి వెండి బంగారముల చేత విమోచించబడిన వారు కాదు, అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును
నిష్కళంకమునగు క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు. వీళ్ళంతా కూడా ఏ గొర్రె పిల్ల అయితే ఈ లోకానికి పాపముల నిమిత్తము పాపములను పరిష్కరించడానికి ఈ లోకానికి వస్తూ వచ్చిందో, ఏ గొర్రె పిల్ల అయితే నా పాపముల నిమిత్తం బలి అర్పణగా అర్పించబడుతూ వచ్చిందో, ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారే ఆ యొక్క పరలోక రాజ్యములో ఉన్నవారుగా ఉన్నారంట. వీళ్ళంతా కూడా ప్రియులారా విలువ పెట్టి కొనబడిన వారని చెప్పబడుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక, కొరింథీ రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో వీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పబడుతున్నది. కనిపించలేదా? కాబట్టి వీరంతా కూడా ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారంట. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ప్రకారం చూసినట్టే వారు పవిత్రుడు ఉన్నవాడును మిక్కిలి హెచ్చైన వాడైన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి వీరంతా కూడా నిష్కలంకుడు, పరిశుద్ధుడు, అలాంటి ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడని వీరు ఏర్పరచబడిన వారంట, ఆయన గుర్తెరిగిన వారంట. కాబట్టి వీరందరూ కూడా ఇలాంటి శ్రేష్టమైన వాటి ద్వారానే మరి వారు విమోచించబడిన వారు, వారే పరలోక రాజ్యంలో ఉన్నారు. వీరికి ఒక ప్రత్యేక ఆజ్ఞలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అది తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. కొన్ని ఆజ్ఞలను వీరికి ఇస్తూ వచ్చినారుగా, ప్రత్యక్షమగు వరకు. ఎలా అంట? వీడంతా ఎలా ఉన్నారు? ప్రభు యేసుక్రీస్తు వచ్చే వరకు నీవు నేను కూడా మరి ఎలా ఉండాలి? నిష్కలంకముగాను అనింద్యముగాను. ఏ నింద ఉండకూడదు, ముడత మచ్చ డాగు కళంకం ఏది ఉండకూడదు మనలో. ఈ ఆజ్ఞలను గైకొనవలనని, కాబట్టి మనము ఈ ఆజ్ఞలను అనుసరించి బలలో యోగ్యంగా చేయవలసిన వారుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. కాబట్టి వీరు తెలియజేస్తూ ఉన్నాడు, నీవైతే వీటిని విసర్జించి నీతిని ఏటిని విసర్జించి. చూడండి 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు చేసి తమ్మును తాము దీన్ని విసర్జించుకోవాలి. మనం ధనాపేక్షను విసర్జించుకుని మరి మనం ఎలా ఉండాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించడం ఇవి కలిగి ఉండాలి. నీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు నీతిగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? మొట్టమొదట నీతిగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. నీతి, భక్తి అంటే విశ్వాసము. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రక్షించబడ్డామని, పరలోకంలో ఉంటామని మనం అనుకోవచ్చు, కానీ ఇవన్నీ పాటించకపోతే ఉండవు ప్రియులారా. దానిలో ఏమాత్రం నేను గట్టిగా చెప్తా వాక్యం, దానిలో అనుమానం లేదు. కాబట్టి ఇవి లేకపోతే పరలోక రాజ్యం లేదు, రక్షించబడ్డా. కాబట్టి ఓర్పును, సాత్వికం ఉందా ఈనాడు? ఇవన్నిటిలో ఏదన్నా ఒకటన్నా ఉందా మనలో? చాలా అవసరం అండి, లేకపోతే చాలా నష్టపోతాం. మనం మందిరాలకు వస్తున్నాం కానీ ఇవన్నీ లేకపోతే దేనికి? దేవుడు మరీ గుర్తు చెప్తున్నాడు తన వాక్యం ద్వారా. మీరు క్రమంగా మందిరాలకు వస్తున్నారు, వీటిలో మనం చూడండి నీతి అంటున్నాడు, విశ్వాసం అంటున్నాడు. విశ్వాసం అనేది ఉంటుంది, మనకు ఉంది కాబట్టి వచ్చాం. ప్రేమ, ఈ ప్రేమ చల్లారిపోయింది. ఓర్పు, ఇది నశించిపోయింది కాదా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, నేను వాక్యం ఉన్నట్టు చెప్తున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. చెప్పే నాకు కూడా వర్తిస్తుంది, 2 అంతలు 1 అంత కాదు. కాబట్టి ఇవి అలమర్చుకోవాలి. సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడు, ఇవి అవసరమండి. అంత మాత్రం కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్యము జీవించాలి మనం ప్రభుత్వ వాక్యం ద్వారా. అంత మాత్రమే కాదు,
మరి దాన్ని పొందుటకు నువ్వు పిలువబడితివి. మనల్ని పిలువబడిన పిలుపు దానికోసమే. నువ్వు విశ్వాసిగా ఉంటున్నావు, రక్షించబడినావంటే నిన్ను పిలిచిన పిలుపు ఇది. అంతేగాని లోకంలో నేను విశ్వాసని అని చెప్పుకోవటానికి కాదు. వీటినన్నిటినీ మనము ఎరిగిన వారమై మరి అంతేకాక అనేక సాక్షుల ఎదుట మనము ఒప్పుకుందాం. మనల గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి. సంఘంలో, బయట, మనం తిరిగే ప్రాంతంలో. ఇక్కడ బాగానే ఉంటారు కొంతమంది ఇంటికి వెళ్తే భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉండకూడదు పిల్లారా. అంత మంచి ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఎక్కడైనా సరే మనం ఇవన్నీ కలిగి ఉంటేనే మనకు పరలోక రాజ్యం. వీటిలో ఏది లేకపోయినా ఏది ఉండదు. ఇవన్నీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ దేనికంటే ఈ యొక్క మరి ఈ లోకంలో మనకు మన మనోనేత్రం వెలిగించబడాలని చెప్పబడిన యొక్క వాక్యంలో మన పితరులైన వారు నష్టపోతూ వస్తున్నారు. వారిలాగా మనం కూడా నష్టపోకుండా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఇవన్నీ ఎరిగి కూడా వారు అనుసరించలేదు. కాబట్టి ఈ యొక్క యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలుగటకే ఇవన్నీ లేఖనంలో పొందుపరిచిన వాడుగా ఉన్నాడు. వారిలాగా మీరు నష్టపోవద్దు. ఆ పరలోక దర్శనమును గురించి మీకు మరి తెలియజేస్తూ ఉన్నానని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇంకా చూసినట్టే చూడండి, ఈ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనది చేయవలసింది ఏంటంటే దిక్కులేని వారిని ఆదరించాలి. అది ఒక పార్ట్. దీనిలో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇతరుల ఎడల మరి మనము జాలి, ప్రేమ కలిగి ఉండేవారుగా ఉండాలి. ఆ రెండు ఉంటే మనకు ఒకటి ఎవరికి ఏమి లేనప్పుడు వారికి ఒకటి ఇచ్చేవారుగా ఉండాలి. అలాంటి మరి మనసు కలిగిన వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు. మళ్ళీ చదువుమ్మా. పవిత్రమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్రను పరామర్శించుటయు. ఇది ముఖ్యమండి. ఇహలోక మాలిన్యం, ఈలోక సంబంధమైనటువంటి మాలిన్యం బయటకు పోతే ఇదే మనకు అంటుకునేది. ఇక్కడ మరి ఎంతో దేవుడు తన స్వరక్తం ద్వారా మనల్ని కొని విమోచించినాడు. మనం ఎంతో పవిత్రపరచబడిన వారుగా ఉన్నాం. ఆ పవిత్రత మనం బయటికి వెళ్ళినా సరే కాపాడుకోవాలి. ఈ లోకము మరి చూస్తాం మున్ముందు లేఖన భాగంలో. కాబట్టి అది వాటి నుండి బహిలోక మాలిన్యం నుండి ఈ లోక సంబంధమైనటువంటి వాటి నుండి మనము దూరపరచబడేవారుగా ఉండాలి. కాబట్టి మనల్ని చూసి మనము ఒక మాదిరిగా జీవించాలన్నమాట. ఈ లోకంలో ఒక మరి దైవజనుడు ఉన్నాడంటే ఎక్కడ పడితే అక్కడ మరి అనేక ప్రాంతాల్లో కనపడటానికి వారు ఇష్టపడరు. కాబట్టి మరి మీరు నమ్మండి, నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బయట నిలబడి టీ తాగాలంటే నేను భయపడతా. అంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదండి. అర్థం చేసుకోండి. ఇక బయట నిలబడి టీ తాగాలంటేనే నేను భయపడతా. దాక్కుని ఎవరితోటన్నా మన సహోదరులు ఎవరన్నా రాన్నా టీ తాగుదామంటే సగం చచ్చిపోయి దాక్కుని టీ తాగి పక్కకి వెళ్ళిపోతాను. కాబట్టి మనము చాలా దేవుని దృష్టిలో చాలా యోగ్యులుగా ఉండాలండి. నేను అవన్నీ ఆచరించి చెప్తున్నా, ఆచరించకుండా చెప్పలేదు ప్రియులారా. కాబట్టి మనము చేసే ప్రతిదీ కూడా మన లోక మాలిన్యం అక్కడే మనకు వచ్చి అంటుకునేది. అక్కడ నిలబడతాము, అనేక విషయాలు బయట నుండి వింటూ ఉంటాము. అవన్నీ మన మనసులోకి వస్తాయి. కాదు ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉంటే ఆమె లోక మాలిన్యం మనకు రాదు. లోకం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి లోకం నుండి మనం వేరు చేయబడినాం. దానికోసం ప్రభు ఎంతో క్రయం మన నిమిత్తం చెల్లిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి ఆ యొక్క భేదాలను ఆదరించేవారుగా, తల్లి లేని వారిని ఆదరించేవారుగా, భర్త లేని వారిని ఆదరించేవారుగా ఉండాలి ప్రియుల. ఈ మాట నాకు గుర్తొస్తుంది. మరి ఒక ఇంట్లో ఒక భార్యాభర్త ఉన్నారు. వారి ఇరువురు కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారికి ఒక పాప, ఒక బాబు. ఈ యొక్క కుటుంబ యజమాని పోషిస్తూ ఉన్నాడంట. ఆ కుటుంబాన్ని
పోషిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ కుటుంబ యజమాని ఒక భయంకరమైనటువంటి వ్యాధికి గురవుతూ వస్తాడు. వచ్చినప్పుడు అతను పని చేయలేని పరిస్థితి. అయితే ఆయన మరి పని చేయలేని స్థితిలో ఆ ఇంటి యజమానురాలు ఆ భర్తను బిడ్డలను పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇతనికి వైద్యం చేయించలేక, పిల్లలకి అన్నం సరైనటువంటి ఆహారం పెట్టలేక ఒక్కొక్కసారి పస్తులు ఉండాల్సిన పరిస్థితి అంట. ఎవరు మరి సహోదరి ఎంతకాలం పోషించగలదు? భర్తకు వైద్యమే చేయించగలదా? చిన్నపిల్లలకి సరైన ఆహారం మరి పెట్టగలదా? ఒక పూట తినక వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబ యజమాని కొన్ని దినాలు అయిన తర్వాత మంచం బట్టి చనిపోతాడంట. చనిపోయినప్పుడు వారి బంధువులందరూ కూడా వస్తారంట. వచ్చి అయ్యో చక్కగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేటటువంటి ఈ సహాయంగా ఉండేటువంటి తను చనిపోయాడని చెప్పేసి మరి కొంతమంది వచ్చి బంధువులు, దగ్గర బంధువులు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆ కుటుంబానికి ఏదో కొంత ఆదరణగా ఉండటానికి కొంత ధనమును వారికి ఇస్తూ వచ్చినారు. ఏదో కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంత ధనం మిగిలిందంట. ఆ ధనంతో కొన్ని దినాలు చక్కగా వీళ్ళు పోషించబడుతూ వచ్చినారు. ఇంతవరకు బాగానే ఉంది ప్రియులారా. ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఇంట్లో ఆ యొక్క పిల్లోడు ఉన్నాడు కదా, పాప బాబు ఉన్నారు. ఆ పిల్లవాడు సిక్ అవుతూ వచ్చినాడంట. వచ్చినప్పుడు ఈ తల్లి మళ్ళీ వేదన స్టార్ట్ అయింది, మొదలైంది, ఆమెకి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఆ పిల్లవాడు మరి మంచం పట్టిన పరిస్థితి. ఈమె బయటికి వెళ్ళి పని చేసుకుని కుటుంబాన్ని పోషించాలా, ఆ పిల్లోడికి వైద్యం చేయించాలా. అలాంటి పరిస్థితుల్లో, ఆ పోషించలేని పరిస్థితుల్లో ఆ యొక్క మరి తల్లి ఎంతో మనోవేదనకు గురైపోయి, ఏది ఏమైనప్పటికీ తప్పదు, తల్లి ప్రేమ కదా, వాళ్ళిద్దరిని పోషిస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో మరి ఆ పిల్లోడికి సరైన వైద్యం చేయించలేని పరిస్థితి. అప్పుడు ఈ చిన్న పాప మరి సరైన ఆహారం కూడా పెట్టలేని పరిస్థితి. ఆమె ఏం పని చేస్తుంది? వైద్యం చేపిస్తుందా? ఈ పిల్లలు పోషిస్తుందా? ఇంట్లో మరి మగ మనిషి లేడు, చనిపోయాడు. కాబట్టి మరి సహోదరికి ఎంతవరకు సాధ్యం? అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న పాప ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆ పిల్లోడిని మంచం మీద పడుకుని ఉంటే, అమ్మ అన్నయ్య ఎప్పుడు చనిపోతాడు అని చెప్పేసి అడుగుతుందంట. అర్థమైందా మీకు దాన్ని ఎందుకు అడిగిందో? ఆ యొక్క చిన్న బిడ్డ తెలియని వయసులో అన్నయ్య చనిపోతే మన బంధువులంతా వస్తారు, నాన్న చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అందరూ తలో కాస్త ఏదో ఇచ్చారు, వారికి తోచింది, దాంతో మనం కొన్ని దినాలు ఉపవాసం లేకుండా, పస్తు లేకుండా పోషించబడుతూ వచ్చినాం. అన్నయ్య కూడా చనిపోతే మన వాళ్ళ బంధువులందరూ వస్తారు, ఎంతో కొంత ఇస్తారు, దాని ద్వారా మనము కొన్ని దినాలు మరి పస్తులు లేకుండా ఉండగలుగుతామని ఆ చిన్న బిడ్డ, తెలియని ఆ యొక్క లేత మనసు కలిగిన ఆ బిడ్డ తల్లిని అడిగినప్పుడు ఆ తల్లి హృదయం ప్రియులారా పగిలిపోయిందంట. నా బిడ్డలకు నేను మరి పోషించలేని పరిస్థితి, ఈ బిడ్డ ఇలా అడిగింది అని చెప్పేసి ఆమె ఎంతో వేదన పడిందంట ప్రియులారా. కాబట్టి మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, కానీ కొన్ని ప్రాంతాల్లో అలాంటి వాళ్ళు లేకపోలేదు. కాబట్టి మనము అలాంటి ఉద్దేశం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి బిడ్డ మరి ఆ అనాథలకు మనం ఆశ్రయం ఇచ్చేవారంగా ఉండాలి. బిడ్డలు లేని యొక్క మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మనము ఇదే దేవుడు కోరుకునేది, ఈ లోకంలో కోరుకునేది, దేవుడు కోరుకునేది ఇదే ప్రియులారా. కాబట్టి అలాంటిది మనము కలిగి ఉండాలన్నదే ఉద్దేశం. దేవుడు ఇవి కూడా చూస్తాడు ఆ యొక్క పరలోకములో. కాబట్టి మరి ఇంకా తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, పేతురు రాసినటువంటి వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడి. కాబట్టి నిష్కలంకంగా నిందారహితులుగా ఉండటానికి జాగ్రత్త పడాలంట. అంత మాత్రమే కాదు, మరి వీరు ఆ విధంగా జాగ్రత్త పడితే అదే 13వ అధ్యాయం 13వ వచనం చూడమ్మా. ఇట్టి వారు క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు, పేతురు రాసిన 2వ పత్రిక, మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు. మన నిరీక్షణ ఇది ప్రియులారా. ఈ లోకంలో రక్షించబడినటువంటి మనము మరి శాంతము గలవారమై జాగ్రత్త కలిగి
మనం దేవునికి ఇష్టలుగా నడుచుకుంటూ మనము క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నాం. ఈ లోకము అశాశ్వతము, సమస్తము మరి నశించిపోతాయి ఒక దినమున. కాబట్టి ఆ రక్షించబడినటువంటి మనము పైనున్న వాటి కోసం ఎదురు చూడాలి, కానీ క్రింద ఉన్న వాటి కోసం వీటి కోసము వెంపట్లాడకూడదు, ప్రయాసపడకూడదు. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మరి ఒకానొక దినమున లయమైపోతాయని చెప్పబడుతుంది. కాబట్టి మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక. మనం ఎక్కడ ఉన్నామంట? మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య ఉన్నామంట మనం అలాంటి జనం మధ్య నుండి ఎలా ఉండాలంటే నిరపరాధులను మనము నిష్కళంకంగా ఉండాలి. అనిందులు నింద ఏమి లేకుండా ఉండవలసిన వారంగా ఉన్నాము. దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. కాబట్టి మనము వక్రజనం మధ్య, ఈ లోకం ఎలాంటిదంట? వక్రజనం మధ్య. ప్రియులారా, ఈ వక్రజనం మధ్యకి వెళ్తే మనం కూడా వక్రంగా మారిపోతాం. రక్షించబడినా అందుకని నేను టీ తాగే చోట కూడా భయం పడింది. ఆ వక్రజనం మధ్య మనం ఉన్నామంటే మనం కూడా వక్రంగా మారిపోతాం. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇవన్నీ హెచ్చరికలు. మనం మరి నిరపరాధులుగాను నిష్కళంకులుగాను అనిందులై దేవుని కుమారులు అగునట్లు సణుగులు సంశయములు మాని ఇవి ఉండకూడదు అసలు. ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడైతే వస్తాయో పరలోక రాజ్యానికి దూరం అయిపోతాం. సణుగులు సంశయములు వస్తాయి, సరిచేసుకోవాలి. సమస్త కార్యములు చేయుడి. అంత మాత్రమే కాదు, ఇట్టి జనముల మధ్య నుండి మీరు జీవవాక్యమును చేపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కాబట్టి మనము చాలా శ్రేష్టమైన వారు. వీటన్నిటినీ ఎవరైతే జయిస్తారో వారు మరి ఈ జీవవాక్యమును చేపట్టిన వారై వారు లోకమందు ఎలా ఉంటారంట? నీవు జ్యోతిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు, నిన్ను జ్యోతిగా ఉంచాలని. ఈ లోకంలో సణుగులు సంశయం లేకుండా మరి వక్రజనం మధ్య మీరు నివసిస్తున్నారు. మీ యొక్క మరి ఆ రక్షణను స్థిరపరచుకోండి. మీరు ఎంతో విలువ పెట్టి కొనబడిన వారు. మీ రక్షణను పోగొట్టుకోవద్దు. మీరు పోగొట్టుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి ఈ యొక్క వక్రజనం మధ్య నుండి మీరు వేరు చేయబడ్డారు. తిరిగి వక్రజనంలో మీరు కలవద్దు. మీలో సణుగులు సంశయములు మానుకోండి. మీరు సమస్త కార్యములు మరి చేస్తూ మరి జీవవాక్యమును చేపట్టినటువంటి మీరు ఈ లోకంలో జ్యోతుల్లాగా ఉన్నారు మీరు. కాబట్టి దేవుడు కోరుకునేది అది. మనం జ్యోతుల్లాగా ఉన్నామా, ఆరిపోయే దీపాల్లాగా ఉన్నామా? ఈనాడు పరిస్థితి. దేవుడు కోరుకునేది మనం జ్యోతుల్లాగా ఉండాలని. కానీ పరిస్థితులను బట్టి మరి దేవుడు రకరకాలుగా మరి పరిశోధిస్తాడు వాటిని అన్నింటిని కూడా. మనము మరి శత్రువుని ఆనాడు దేనికి పరీక్షించాడు? తనలో ఉన్నటువంటి మరి ఎంతవరకు నిలబడతాడో తెలియాలి అని చెప్పేసి పరీక్షిస్తాడు. ఒక్కోసారి మనకు కూడా అలాంటి పరిశోధనలు వస్తాయి ప్రియులారా. ఏది ఏమైనప్పటికీ మనము లోకంలోని జ్యోతుల్లాగా వెలగాలన్నదే దేవుని ఉద్దేశం ఈ యొక్క వక్రజనం మధ్య. కాబట్టి ఆ దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారమై మనము మరి 16వ వచనం చూడమ్మా. చేతబట్టుకుని కనపడుచు. కాబట్టి వీరు కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకును ఎదురు చూసేవారిగా ఉన్నారని చెప్పబడుతుంది. ఇంకా చూసినట్టే మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. దానియేలు గ్రంథము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలేవారై. కాబట్టి మనము బుద్ధిమంతులుగా ఈ లోకంలో ఉన్నట్టయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి మరి ప్రకాశించేవారుగా ఉన్నట. వీరందరూ కూడా ఇలా ప్రవర్తించిన వారే. యోహాను భక్తుడు చూసిన దర్శనంలో మరి ఎవరైతే చూస్తూ వచ్చినాడో ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆయన సన్నిధిలో వీరంతా కనిపిస్తూ ఉన్నారంట. ఎవరంట? ఇప్పుడు వరకు లోకంలో ఉన్నటువంటి జ్యోతుల్లాగా ఉన్నవారు. వారు మరి సణుగులు సంశయములు మానివారు.
వారి యొక్క మరి ఆ వక్ర జనం మధ్య నుండి తీసుకెళ్ళబడిన వారు వారి సాక్ష్యమును కాపాడుకుంటూ ఉన్నవారుగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క పరలోక దర్శనంలో యోహాను భక్తుడు చూస్తూ వచ్చిన వాడుగా ఉన్నారు. కాబట్టి అట్టి జనంగా మనం కూడా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు మన యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరగబోయేవి అవన్నీ కూడా అంటే ఇంతకుముందు చనిపోయిన వారు, ఇప్పుడు చనిపోయిన వారు, ఇంతకుముందు చనిపోయిన వారు, ఇప్పుడు చనిపోయిన వారు, ఇక చనిపోబోయేవారు, వీరందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో భవిష్యత్తులో చనిపోబోయేవారు కూడా అక్కడ ఉన్నారంట. చూడండి, ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలం అంటే జరిగింది, జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఆయన చూపించినాడు. ఎవరికి? యోహాను భక్తుడికి. ఆయన అదృశ్య స్వరూపి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి. కాబట్టి ఈ యొక్క మాటలు ఇవి ఏదో పొందుపరిచినాడు లేఖనంలో అనుకోవద్దు ప్రియులారా. మనమందరం కూడా ఈ యొక్క యుగాంతంలో ఉన్నటువంటి మనము సిద్ధపాటు కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు యోహాను చూసినటువంటి ఈ దర్శనంలో ఇంకా ఎవరైతే ఉన్నారో మరి చూస్తాను. సమయం మరి చాలా ఎక్కువ అయింది కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం చూచి తిని అధికారం ఇవ్వబడిను, క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. కాబట్టి ఈ యొక్క దేవుడు తెలియజేస్తాడు, ఒకానొక దినమున మరి ఆ జరగబోయేటువంటి ఆ యొక్క తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 606 ముద్ర వేయబోతా ఉన్నాడు సాతానుడు. వీడే ఇక్కడ పరిపాలిస్తాడంట. ఇక్కడ చెప్పబడుతుంది, మరియు క్రూరముఖముకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయడు. ఇది భవిష్యత్ దినాల్లో మరి ఇటు క్రూరమృగమే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించనై ఉన్నది. మరి వారి అప్పుడు నొసళ్ళ మీద చేతుల మీద కానీ ముద్ర వేస్తారంట వాళ్ళు. ఆ ముద్ర ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఆధార్ కార్డు అని నేను ఎట్లా పెడుతున్నారో, ఆధార్ కార్డు లేకపోతే ఏటీఎం పనిచేస్తుందా? బ్యాంక్ పనిచేస్తుందా అన్న? ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ లేకపోతే మనకు ఐడెంటిఫికేషన్ ఎక్కడన్నా ఉందా? ఆధార్ కార్డులు అడుగుతున్నారు ప్రతిదానికి. అలానే 606 ముద్ర వాడు ఎవరై ఉన్నాడు భవిష్యత్ దినాల్లో. ఆ ముద్ర నొసళ్ళ మీద కానీ చేతి మీద కానీ వేసుకుంటారంట. కాబట్టి అది వేసుకోకుండా ఉన్నవారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం దీన్ని ఎవరైతే వ్యతిరేకించినారో వారందరూ కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నారంట. నేను వేయించుకోను ఆ ముద్ర, నాకేమి లేకపోయినా పర్లేదు, నీ సాతాను ముద్రను నేను వేయించుకోను అని చెప్పేసి ఎవరైతే ఆ దినము మరి ఆ విధంగా ఉంటారో అట్టి వారందరూ కూడా ఆ పరలోక రాజ్యములో ఉంటారంట. వారు ఆ విధంగా చిత్రహింసలకు గురైన వారుగా ఉన్నారు. వాళ్ళల్లో మరి వారు చూసినట్టే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను ఎంతమంది అండి హతసాక్షులు అవుతుంది ఈనాడు. శిరచ్ఛేదనం చేయబడిన వారు అనేక మంది దైవజనులు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నారు అనేక ప్రాంతాల్లో. ఆ దినము ఇంకా ఎక్కువ చేయబడుతుంది. ఏ దినము? ఈ యొక్క క్రూర మృగము వచ్చినటువంటి ఆ దినాల్లో ఇంకా ఎక్కువ చేయబడతా ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభువుని విశ్వసించి ఆయన నిమిత్తం సాక్ష్యం కలిగి ఉంటారో వారికి శిరచ్ఛేదనం కూడా చేయబడుతుంది. అయినా సరే వారందరూ కూడా బ్రతికించబడతారంట. వాళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారు అక్కడ? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా అది సంగతి. కాబట్టి నీవు నేను ఈ లోకంలో శ్రమలో నిందలు అవమానాలు పడినా ప్రభు నిమిత్తము మనము మరి ఎన్నో శ్రేష్టమైన 1000 ఏళ్ల పరిపాలన ఉండేవారుగా ఉన్నాం. ఈ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమరి మృతుకులు బతకలేదు. కాబట్టి ఇక మిగతా వారికి ఆ యొక్క మరి వారు ఎప్పుడు కూడా శ్రమల్లోనే ఉంటారు. మిగతా వాళ్ళు 1000 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు
కాబట్టి ఆ మిగిలిన వారిలో మనం ఉండకూడదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేవాళ్ళుగా మనం ఉండాలి, కానీ విడవబడితే 1000 ఏళ్ల శ్రమలు, ఆ శ్రమల్లో ఉన్నవారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ దేవుడు తెలియజేసినటువంటి ఈ వాక్కులన్నింటిని మనం ఎరిగిన వారమై, మరి ఆ యొక్క పరలోక దర్శనంలో చూసిన వారమై, మరి ఆ రీతిగా మనము దేవుని నిమిత్తం సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. ఇంకా చూసినట్టే ఇవన్నీ కూడా ఎవరి నిమిత్తము బలిగా అర్పించబడుతూ వచ్చినారు. ఆ గొర్రెపిల్లయే ఆయన మరి తమ వస్త్రములు ఉతుక్కోవాలంట. 22:14 ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం. కాబట్టి నీవు నేను శుభ్రపరచుకోవాలి. ఉతుక్కోవటం అంటే మన యొక్క మరి మనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకోవాలి, దాన్ని మలినపరచుకోకూడదు. అది పరిశుద్ధపరచబడాలంటే నిత్యము కూడా వాక్యం అనేటువంటి ఉదక స్థానం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రం మనము క్రీస్తు రక్తమైనటువంటి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనము నిత్యము కూడా దాన్ని మరి ఉతుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. అది మలినమైతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించు. కాబట్టి ఆ యొక్క మరి వాక్యము ద్వారా మనము శుభ్రపరచుకోవాలి. మరి ఆ విధంగా చెప్పబడతా ఉన్నది వాక్య భాగము. ఆ ప్రకారమే మరి 22:16 చూసినట్టే యేసే తన దూత ద్వారా సంఘంలో ఉన్న వారందరికీ ఈ సంగతులు, ఇది ఎవరు తెలియజేస్తున్నాడు? తన దూత ద్వారా యేసు ప్రభువే. ఎవరి ద్వారా అయితే నీవు నేను కొని విమోచించబడినాము, రక్షించబడినాము, ఆ యేసు ప్రభువే తన దూత ద్వారా ఈ సంగతులన్నీ కూడా సంగమాలతో చెప్తున్నాంట. ఆ సంఘంలో మన సంఘం కూడా ఉంది, ఈ బేతనియా కూడా ఉంది ప్రియులారా. కాబట్టి అందరికీ కూడా మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికే ఆ యొక్క 21:18-27 వరకు చూసినట్టే దాని వైభవం అక్కడ ఉంటుంది. ప్రకటన గ్రంథం 21:18-27 వరకు చూస్తే ఆ యొక్క పరలోక దర్శనం వైభవం అక్కడ ఉంటుంది. చూడండి, చక్కగా చదువుకోండి. కాబట్టి దానిలో ఎవరు ప్రవేశించరో చెప్పబడతా ఉన్నది. చూడండి 27 వచ్చిన చూడండి, 21:27. నిషిద్ధమైనది ఏదియు అబద్ధమైనది ఏదియు దానిలో కూడా ప్రవేశించదు అని చెప్పబడుతుంది. నిషిద్ధమైంది, ఆయన దేన్నైతే నిషేధించినాడో అది అబద్ధమైంది ఏది కూడా దానిలో ప్రవేశించదు అని చెప్పబడుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరం కూడా ఈ యొక్క పట్టణం కొరకే మన పితడైన అబ్రహాము దేవుడు దేని శిల్పి నిర్మాణకుడు ఏమన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకును ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడంట. కాబట్టి ఆ రాజ్యము తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా మనల్ని సిద్ధపాటు చేసినటువంటి ఆ దేవుడు ఈ యొక్క పరలోక రాజ్యంలో మనం ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. యోహాను భక్తుడు చూసిన ఆదర్శంలో నీవు నేను ఉండాలన్నదే ఆ ఉద్దేశం. కాబట్టి ఈ హెచ్చరికలను ఎరిగిన వారమై అనుసరించి యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరీక్షించి పరిశోధించుకొని యోగ్యమైన రీతిలో బల్లలో చేయవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:10 చూడండి, ముగించుకుందాం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు, కాబట్టి మనం ఏం చేయాలి? మన పిలుపు ఎరిగిన వారమై మనము జాగ్రత్త పడవలసిన వారుగా. 9వ చూడమ్మ పైన, ఇది ఎవరికి లేకపోవనో మర్చిపోయి ఏమవుతామంట? నా ప్రభువు నన్ను విమోచించినాడు, తన రక్తం ద్వారా కొని విమోచించినాడు, రక్షించినాడని నువ్వు మర్చిపోతే నువ్వు ఇంకా గుడ్డివాడితో సమానమేనంట. మనం కళ్ళుండి కూడా చదువమ్మా, దూరదృష్టి లేదు. ఏదో వస్తాంలే, ఆ నలుగురితో పాటు పోతే పోతా, పరలోకానికి లేకపోతే లేదు అనుకోవద్దు ప్రియులారా. దూరదృష్టి లేకపోతే గుడ్డివాడు అయిపోతావు, దూరదృష్టి లేకపోతే నువ్వు ఆ పరలోక రాజ్యము చేరలేవు. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి తన సన్నిధిలో యోహాను భక్తుడి ద్వారా మాట్లాడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఇక అంటున్నాడు ఇర్మియా భక్తుడు 3:14-15 అన్నాడు, ఒకానొక కుటుంబంలో నుండి ఒక్కని గాను ఒకానొక మరి పట్టణంలో నుండి అనేక మందిని నేను నా సన్నిధికి షియోనుకు సమకూరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాట్లో పట్టణంలో ఉన్నవాళ్ళు మరి ఒకానొక పట్టణం నుండి
ఒకానొక కుటుంబం నుండి, అంటే ప్రతి కుటుంబం నుండి ఆయన అందరిని కూడా ఆ యొక్క సియోను పట్టణాల్లో చేర్చాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన ఎవరిని కూడా ఆయన విస్మరించడు. ప్రియులారా, నీవు నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమని ఆ యొక్క యెహోషువ నిర్ణయం భక్తుడు నిర్ణయించుకున్నట్లు మనం కూడా అలా నేను నా కుటుంబము ఆ యొక్క దేవుడు తెలియజేసిన ఈ మాట ప్రకారం మేమందరం కూడా ఆ పరలోకంలో ఉండాలన్నది మరి నిశ్చయించుకోండి. ద్వితీయోపదేశకాండం 15-20 వచనంలో చూసినట్టు ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటి వారు నీ దేవుడైన యెహోవా సన్నిధిన, చాలమ్మా, నీ దేవుడైన యెహోవా సన్నిధిన నీవును నీ ఇంటి వారు ఉండవలదనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడది? ఆ పరమ సియోను, పరలోక పట్టణము. కాబట్టి ఒకానొక ఇంటి నుండి, ఒకానొక పట్టణం నుండి అనేక మందిని నేను సమకూరుస్తాను అని సెలవిచ్చినటువంటి ఆ దేవుడు. కాబట్టి ఆ వారిలో నీవు నేను కూడా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఆ యోహాను భక్తుడు చూసిన ఆ దర్శనంలో నీవు కూడా ఉండాలి, నేను ఉండాలని మనం ఆ విధంగా యోగ్యమైన రీతిలో, ప్రభువా నీ యొక్క మరి ఆ దర్శనము మా యొక్క పితడైనటువంటి యోహాను చూసిన ఆ దర్శనంలో నేను కూడా ఉండాలయ్యా, అప్పటి వరకు యోగ్యంగా, ఇప్పటి వరకు ఇది కృపాయుగం ప్రియులారా. ఈనాటి వరకు మీరు మరి ఆ అటు ఇటు ఉంటే అది తీసివేసి ఈనాటి నుండి అయినా తీర్మానం చేసుకోండి, నేను ఆ పరలోక దర్శనంలో ఉండాలని చెప్పేసి ఆ తీర్మానం చేసుకుని యోగ్యమైన రీతిలో బల్లలో చేయి వేద్దాము. దేవుడి మాటలను దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.